హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి రూమర్స్, అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ నుంచి మన ఈ వీడియోకి స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఏజే స్టైల్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ డీల్, ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటూ బాస్. ఎస్, ఫైనలీ. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చిన్న టెన్షన్ ఉండే కదా, అంటే ఏజే స్టైల్స్ వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళిపోతాడా ఏంది అని ఈ టైంలో చిన్న డౌట్ ఉండే కదా. సో ఇప్పుడు ఇలాంటి డౌట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఏజే స్టైల్స్ ఫైనలీ మన డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ డీల్ సైన్ చేసుకుండు. సో ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్. మీ అందరికీ కూడా తెలుసు కదా, ఏజే స్టైల్స్ అంటే రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేసి రిటైర్ అయిపోయింది, రిటైర్మెంట్ స్పీచ్ బి అయిపోయింది. హాల్ ఆఫ్ ఫేమ్లో ఏజే స్టైల్స్కి ఇండక్ట్ చేయబోతున్నారని అనౌన్స్మెంట్ జరిగింది. అంతా బాగానే జరిగింది. అండ్ ఫైనలీ ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ ఇంకా మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది అనమాట. అండ్ అదేంటంటే ఏజే స్టైల్స్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ డీల్ సైన్ చేసిండు. అండ్ ఇప్పుడు కొంతమంది చిన్న డౌట్ రావచ్చు, ఏజే స్టైల్స్ న్యూ డీల్ సైన్ చేసిండా అంటే మరొకసారి రెస్లింగ్ చేస్తాడా ఏందని. సో ఈ రెస్లింగ్ కాంట్రాక్ట్ కాదు, ఇది ఒక టైప్లో న్యూ సూపర్ స్టార్స్కి, అంటే ఒక పర్ఫార్మెన్స్ సెంటర్లో న్యూ సూపర్ స్టార్స్కి మంచిగా నేర్పియాలి, రెడీ చేయాలంటే ఏదో కోచ్లా కాదు, అంటే ఇక చాలా ఉంటాయన్నమాట సూపర్ స్టార్స్కి రెడీ చేసే పని. సో ఆ టైప్లో ఒక డీల్ సైన్ చేసిండు, అంటే ఒక టైప్లో న్యూ సూపర్ స్టార్స్కి హెల్ప్ చేస్తాడన్నమాట. మా డబ్ల్యూడబ్ల్యూ చాలామంది న్యూ రెస్లర్స్ వస్తారు, వాళ్ళు ఒక సూపర్ స్టార్ కానీ వస్తారు. సో వాళ్ళకి ఒక రెస్లర్కి ఒక సూపర్ స్టార్ ఎలా చేయాలో ఆ టైప్లో ట్రైన్ చేస్తే ఆ టైప్లో మన సూపర్ స్టార్స్కి హెల్ప్ చేస్తాడనమాట ఏజే స్టైల్స్. సో ఈ టైప్లో ఒక డీల్ సైన్ చేసిండు. అండ్ ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరెవరు గుర్తుంది అంటే ఏజే స్టైల్స్ ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కదా, ఇన్ ఫ్యూచర్లో నేను రిటైర్మెంట్ తీసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాను, నేను డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటాను అండ్ బ్యాక్ స్టేజ్ ఏదో ఒక పని చేస్తాను, మన సూపర్ స్టార్స్కి హెల్ప్ చేస్తాను అని చెప్పిండు. సో ఫైనలీ ఏజే స్టైల్స్ చెప్పినట్టు చేసిండు బాస్. అంటే ఇన్ని రోజుల నుంచి మన ఫ్యాన్స్ అందరు జస్ట్ వీళ్ళు ఒక కన్ఫ్యూజ్ చేసినట్టు ఉన్నారు. బట్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, ఓపెన్ చెప్పాలంటే ఏజే స్టైల్స్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ డీల్ సైన్ చేసుకుండు. సో ఇప్పుడు మీరు ఎవరెవరు ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరెవరికి ఈ న్యూస్ చాలా మంచి అనిపించింది ఆ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. గాయస్, మీ అందరూ కూడా తెలుసు ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్, అండ్ ఈ ఎలిమినేషన్ చేంబర్లో మన సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ ఉంది కదా. సో మీ అందరూ కూడా తెలుసు, ఒక చిన్న రూమర్ ఉంది, మేబీ ఫిన్ బ్యాలర్ ఒక డీమన్ బ్యాలర్ క్యారెక్టర్లో మరొకసారి వస్తాడా ఏందని ఒక చిన్న రూమర్ ఈ టైప్లో ఉంటుంది కదా. సో అందుకనే సీఎం పంక్కి అడిగినారు ఈ డీమన్ ఫిన్ బ్యాలర్ గురించి. అడిగినప్పుడు సీఎం పంక్ ఏ టైప్లో స్టేట్మెంట్ ఇచ్చిండంటే నిజంగా క్రాక్ ఆన్సర్ ఇచ్చిండు ఇక్కడ సీఎం పంక్. అండ్ ఏమని చెప్పిండంటే నిజంగా చాలా కూల్గా ఉంది ఈ డీమన్ బ్యాలర్ గురించి మాట్లాడితే, బట్ అస్సలే నా డీమన్ ఎవరు నేనే, ఎందుకంటే నేను ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటా, నేను ఒక డీమన్ని. అండ్ స్పెషల్లీ షికాగోలో ఉంటే మాత్రం ఏదైనా మ్యాచ్, ఏదైనా పిఎల్ఈ షికాగోలో ఉంటే మాత్రం ఇక అస్సలైన డీమన్ ఎవరో మీకు తెలుసు కదా. అంటే మా సీఎం పంక్ ఎవరు ఆపలేరు, సీఎం పంక్కి అస్సలైన ఒక డీమన్లా మారిపోతాడు అని ఈ టైప్లో సీఎం పంక్ ఆన్సర్ ఇచ్చిండు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఆన్సర్ ఇది. అంటే నేను వితౌట్ ఎనీ కాస్ట్యూమ్, అంటే ఏదో నాకు మేకప్, ఏదో నేను కాస్ట్యూమ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఏదో గెటప్ వేసుకుంటే నేను డీమన్లా మారను, నేను ఆల్రెడీ ఒక డీమన్ని. అండ్ షికాగోలో ఉంటే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటాయని ఈ టైప్లో సీఎం పంక్ ఆన్సర్ ఇచ్చిండు. మన ఫిన్ బ్యాలర్, మన డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ పైన ఈ టైప్లో ఆన్సర్ ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ మన సీఎం పంక్ ఈ ఆన్సర్ పైన మీ ఆన్సర్ ఏందో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో మీరు ఒకటి గమనిస్తున్నారు అనుకుంటా, మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రెసెంట్ ట్రిక్ విలియమ్స్ ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చీర్ చేస్తున్నారు. సో ఇదంతా మంచి రియాక్షన్ చూసి, అంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా మంచి రియాక్షన్ వస్తుంది. అండ్ ట్రిక్ విలియమ్స్ ఒక టైప్లో ఒక హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తుండు, అయినా సరే ఫ్యాన్స్ సైడ్ నుంచి ఇంత మంచి రియాక్షన్ వస్తుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ వాళ్ళు, అంటే బ్యాక్ స్టేజ్ చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే ట్రిక్ విలియమ్స్కి ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మార్చేద్దామని ఈ టైప్లో చిన్న ప్లానింగ్ నడుస్తుందంట.
అంటే స్టిల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇంకా వాళ్ళు ఫిక్స్ కాలేదు, ఇంకా కమిట్ కాలేదు. బట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ చిన్న ఐడియా వాళ్ళు ఫిక్స్ చేసినారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రిక్ విలియమ్స్కి ఇంత మంచి రియాక్షన్ ఉంది, ఆల్రెడీ ఫ్యాన్స్ ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు. సో అలాంటప్పుడు హీల్ ఎందుకు ట్రిక్ విలియమ్స్కి ఒక బేబీ ఫేస్లా మార్చేసే పని అయిపోతాను ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. సో మీరేమంటారు? ట్రిక్ విలియమ్స్కి నిజంగానే ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లా మార్చేస్తే మంచిగా ఉంటుందా? ఆ ట్రిక్ విలియమ్స్ క్యారెక్టర్ కోసం సూట్ అవుతుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ఇప్పుడు మన న్యూ సూపర్ స్టార్స్లో ట్రిక్ విలియమ్స్ అయినా సరే, ఓబా ఫేమీ అయినా సరే, మన జీవాన్ ఎవన్స్ అయినా సరే, వీళ్ళు ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్స్ బాస్. మీరు ట్రిక్ విలియమ్స్ చూసినా మీకు ఆల్రెడీ ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపిస్తాడు, ఓబా ఫేమీకి చూసినా మీకు ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపిస్తాడు. అండ్ జీవాన్ ఎవన్స్ రెస్లింగ్లో చాలా అంటే చాలా కిరాక్ బాస్, చాలా ఇంప్రెస్ చేస్తాడు మన జీవాన్ ఎవన్స్. నాకు చాలా నచ్చింది మన జీవాన్ ఎవన్స్ రెస్లింగ్. అండ్ రీసెంట్లీ ఏమైందంటే జీవాన్ ఎవన్స్కి అంటే ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినారు, మీరు ఇప్పుడు ఈ ఫ్యూచర్లో మీరు ఏ టైప్లో చూస్తారు మిమ్మల్ని, అంటే మీ ఫ్యూచర్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో మీకు ఎలా కనిపిస్తారు ఈ టైప్లో అడిగినప్పుడు జీవాన్ ఎవన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే, చూడండి ప్రజెంట్ అంతా బాగానే ఉంది, అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడితే నెక్స్ట్ కాబోయే ఒక 5 సంవత్సరాల్లో నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతానని జీవాన్ ఎవన్స్ చెప్పిండు బాస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ స్టేట్మెంట్ విననీకి మనకి కొంచెం ఓవర్లా అనిపించవచ్చు కొంతమందికి, బట్ రెస్లింగ్ చూడండి, మైక్ స్కిల్ చూడండి, ఫ్యాన్స్ సపోర్ట్ చూడండి, అంతా బాగానే ఉంది. అండ్ జీవాన్ ఎవన్స్ ఏదో ఇప్పుడే తెల్లారి నేను ఛాంపియన్ అయిపోతాను చెప్తలేడు, 5 సంవత్సరాలు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అంటుండు. సో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అంటే కావచ్చు కదా, ఆల్రెడీ ఇంతమంది సపోర్ట్ ఉంది, మంచి రెస్లింగ్ ఉంది. అలాంటప్పుడు ఎస్ నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా జీవాన్ ఎవన్స్ నిజంగానే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ కావచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో జీవాన్ ఎవన్స్ ఒకవేళ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినా అది బాగానే ఉంటుంది నాకు అనిపిస్తుంది బాస్, నెక్స్ట్ ఇంకో కాబోయే 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారమ్మా, డబ్ల్యూడబ్ల్యూలో సూపర్ స్టార్ షేకప్, సూపర్ స్టార్ డ్రాఫ్ట్ జరగడం లేదు. అండ్ ఇప్పుడు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటే రీసెంట్లీ ఏం తెలిసిందంటే బాస్, డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ ఈ డ్రాఫ్ట్ ఈ సూపర్ స్టార్ షేకప్ గురించి ఇంకేం ప్లాన్ చేసలేదంట. ప్రెజెంట్ కోసం ఎలాంటి ప్లాన్స్ లేవంట. కానీ ఈ రసల్మైన వారికి రసమైన తర్వాత వీళ్ళు మేబీ ఏమైనా ప్లాన్ చేసినా చేయొచ్చు. కానీ ప్రెజెంట్ ఏమైనా ప్లాన్ ఉందా, వీళ్ళు ఏమైనా డిసైడ్ చేస్తున్నారా సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ గురించి అంటే ప్రెజెంట్ బ్యాక్ స్టేజ్ ఈ డ్రాఫ్ట్ పైన ఎలాంటి టాకే లేదంట డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్. సో చూద్దాం, ప్రెజెంట్ అయితే టాక్ లేదు, బట్ రసల్మైన తర్వాత మేబీ చెప్పలేము, వీళ్ళు ప్లాన్ చేసినా ప్లాన్ చేయొచ్చు. అండ్ అయినా సరే బాస్, ఈ మధ్యలో ఓపెన్లు చెప్పాలంటే డ్రాఫ్ట్లో అంత మజా వస్తలేదు. ఎందుకంటే ఒకప్పుడు సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ అంటే రా సూపర్ స్టార్స్ రాలోనే ఉంటుండే, స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ స్మాక్ డౌన్లోనే ఉంటుండే. ఎవరు ఆ బ్రాండ్ నుంచి ఈ బ్రాండ్లో, ఈ బ్రాండ్ నుంచి ఆ బ్రాండ్లో వస్తే మాత్రం అంటే సెక్యూరిటీస్ వాళ్ళందరూ ఆపేస్తుండే, చాలా డ్రామా చూపిస్తుండే. కానీ ఈ మధ్యలో మీరు చూస్తున్నారు, ఏదో డ్రాఫ్ట్ జరిగిన పేరు కోసం జరుగుతుంది, సూపర్ స్టార్ షేకప్ ఏదో జస్ట్ పేరు కోసం అయిపోయింది. జస్ట్ 1-2 months అలా చూపిస్తారు, దాని తర్వాత ఇష్టం ఉన్నట్టు వీళ్ళు రాలో స్మాక్ డౌన్లో అలా ఇష్టం ఉన్నట్టు అలా సూపర్ స్టార్స్ కనిపిస్తుంటారు బాస్. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ పైన, ఈ సూపర్ స్టార్ షేకప్ పైన అసలు మీ ఒపీనియన్ ఏంది, మీకు ఏమనిపిస్తుంది ఒకసారి మీ కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోడీ రోడ్స్ గురించి అండ్ ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. ఇప్పుడు రీసెంట్లీ కోడీ రోడ్స్ ఒక క్వశ్చన్ అడిగేసినారు, ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూకి అక్కడ బ్యాక్ స్టేజ్ మొత్తం కంట్రోల్ ట్రిపుల్ హెచ్ చేస్తుండే కదా, క్రియేటివ్ కంట్రోల్ ఇదంతా మొత్తము ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంది కదా. సో ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ట్రిపుల్ హెచ్కి ఎవరైనా రిప్లేస్ చేస్తే ఎవరు చేస్తారు, ట్రిపుల్ హెచ్ పొజిషన్ నెక్స్ట్ ఎవరు రావచ్చు అని క్వశ్చన్ అడిగినప్పుడు కోడీ రోడ్స్ ఏమైనా ఆన్సర్ ఇచ్చిందంటే, కోడీ రోడ్స్ అయితే ఫస్ట్ అంటే సోహేమ్గా అంటే కోడీ రోడ్స్ పేరు చెప్పిండు అనమాట. ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్ ట్రిపుల్ హెచ్కి రిప్లేస్ చేసి అంటే ఈ మొత్తం క్రియేటివ్ కంట్రోల్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి నడిపించడం మొత్తం ఈ పొజిషన్లో కోడీ రోడ్స్ వచ్చినా రావచ్చు అంట ఇన్ ఫ్యూచర్లో. ట్రిపుల్ హెచ్కి ఎవరైనా రిప్లేస్ చేసే ఉంటే ఫస్ట్ అయితే కోడీ రోడ్స్ పేరే చెప్పిండు అక్కడ కోడీ రోడ్స్. దాని తర్వాత ఇక లైన్ బై లైన్గా సీఎం పంక్ పేరు చెప్పిండు, సెత్ రాలిన్స్ పేరు చెప్పిండు, బేలీ పేరు చెప్పిండు అండ్ రోమన్ రేన్స్ పేరు చెప్పిండు కోడీ రోడ్స్.
సీఎం పంక్, కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్, బేలీ అండ్ రోమన్ రేన్స్. సో కోడీ రోడ్స్ ప్రకారం వీళ్ళు ఇన్ ఫ్యూచర్లో ట్రిపుల్ హెచ్కి రీప్లేస్ చేసి ట్రిపుల్ హెచ్ ఇప్పుడు చేస్తున్న జాబ్ ట్రిపుల్ హెచ్ ఇప్పుడు నడిపిస్తున్నట్టు డబ్ల్యూడబ్ల్యూకి వీళ్ళు నడిపిస్తారంట. అంటే ఇలాంటి వీళ్ళందరూ కాదు, ఇప్పుడు 4-5 పేరు చెప్పింది కదా, ఆ 4-5 పేర్లు ఎవరైనా ఒకరు కావచ్చు అని కోడీ రోడ్స్ చెప్పిండు. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ కోడీ రోడ్స్ నడిపిస్తే ఒకసారి ఆలోచించండి. నిజంగా నాకు ఇక్కడ మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఈ క్వశ్చన్ పైన. నిజంగానే కోడీ రోడ్స్ ఇందాక ఫస్ట్ కోడీ రోడ్సే పేరు చెప్పిండు కదా ట్రిపుల్ హెచ్కి ఒకవేళ రీప్లేస్ చేసే ఉంటే ఇన్ ఫ్యూచర్లో. సో కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూకి నడిపిస్తే అసలు ఎట్లుంటుందో బాస్, నాకు ఈ క్వశ్చన్ పైన కంపల్సరీ ఆన్సర్ కావాలి. మీ రియాక్షన్ నేను చూడాలనుకుంటున్నాను. కంపల్సరీ నాకు ఈ క్వశ్చన్ పైన ఆన్సర్ ఇవ్వండి మీరు కామెంట్స్లో, ఓకే? సో చూడండి, ఇప్పుడు రేపు మన స్మాక్ డౌన్ కదా, సో మనం రేపటి స్మాక్ డౌన్ చిన్న ప్రివ్యూ చూద్దాం. అంటే రేపటి స్మాక్ డౌన్ కోసం ఏమేమి మ్యాచెస్, ఏ సూపర్ స్టార్స్ అడ్వర్టైజ్ ఉన్నారో దానిపైన ఒక అనేద్దాం. సో ఫస్ట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇక్కడ. సో రేపటి స్మాక్ డౌన్ కోసం ఎవరెవరు అడ్వర్టైజ్ ఉన్నారంటే మన డ్రూ మ్యాకింటైర్ అపీరియన్స్ అడ్వర్టైజ్ ఉంది. సోలో సికో వర్సెస్ అంకల్ హౌడీ మ్యాచ్ అడ్వర్టైజ్ ఉంది రేపటి స్మాక్ డౌన్ కోసం. క్యాండెస్ లెరే వర్సెస్ జార్డన్ గ్రేస్ మ్యాచ్. ఓబా ఫేమీ వర్సెస్ ద మిస్ మ్యాచ్. రియా రిప్లీ, ఇయో స్కై వర్సెస్ నయా జాస్ అండ్ లాష్ లెజెండ్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ట్యాగ్ టీమ్ మ్యాచ్. రాండీ ఓర్టన్, కోడీ రోడ్స్, ట్రిక్ విలియమ్స్, జీవాన్ ఎవెన్స్, జే ఉసో అండ్ ఎలే నైట్ది ఒక సెగ్మెంట్ బాస్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే మాత్రం రేపటి స్మాక్ డౌన్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగే ఉంటుంది అని అనిపిస్తుంది. సో నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి, ఎందుకంటే రా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ స్మాక్ డౌన్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా. సో అందుకే నేను మీ అందరికీ రేపటి స్మాక్ డౌన్ చిన్న ప్రివ్యూ ఇచ్చినాను. రేపటి స్మాక్ డౌన్ ఏం జరగబోతుందో నేను ముందే మీ అందరికీ అంటే ఎవరెవరు అడ్వర్టైజ్ ఉన్నారు, ఏమేమి మ్యాచెస్ అడ్వర్టైజ్ ఉన్నాయో ముందే నేను మీ అందరికీ ఇన్ఫార్మ్ చేసిన, ఎందుకంటే రేపటి స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మిస్టరీ మాస్క్ మ్యాన్ గురించి. గాయస్, ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ రీసెంట్లీ రావడం, మన విజన్ ఫ్యాక్షన్ పైన అటాక్ చేయడం అంతా బాగానే ఉండే. వీళ్ళు కొంచెం స్టోరీకి ల్యాగ్ చేసినారు. సరే అయినా సరే ఆ మిస్టరీ మాస్క్ పైన వస్తుంది కదా అని కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ ఉండే. రీసెంట్లీ ఏమైంది, బిగ్ బ్రాన్సన్ రీడ్ ఇంజర్డ్ అయిపోయిండు. అండ్ అసలు ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఆ మ్యాచ్లో బ్రాన్సన్ రీడే గెలవాలి, కానీ ఆ మ్యాచ్ మధ్యలో మాస్క్ మ్యాన్ వస్తుండే అంట. మాస్క్ మ్యాన్ ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తుండే, లోగన్ పాల్ బి వస్తుండే ఆ మ్యాచ్ మధ్యలో. ఈ టైప్లో ఒరిజినల్ ప్లాన్స్ ఉండే, కానీ బ్రాన్సన్ రీడ్ ఇంజరీ వల్ల ఇలాంటిది ఏం జరగలేదు రీసెంట్లీ రాలో. అండ్ ఇప్పుడు ఏం తెలిసిందంటే ఒక చిన్న రూమర్ వచ్చింది, బ్రాన్ బ్రేకర్ ఇంజర్డ్, అంటే మన సెత్ రాలిన్స్, బ్రాన్సన్ వీళ్ళందరూ ఇంజర్డ్ ఉన్నారు కదా. సో అందుకని మేబీ ఈ మాస్క్ మ్యాన్ది స్టోరీ కొంచెం టైం కోసం ఆగొచ్చంట. లేదంటే డబ్ల్యూడబ్ల్యూ ఒక ప్లాన్ బి పైన వెళ్తుంది. అండ్ అది ఏంటంటే మిస్టరీ మాస్క్ మ్యాన్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ మేబీ ఏమైనా సెట్ చేయొచ్చు రెసల్మేనియా కోసం. అంటే ఇది జస్ట్ ప్లాన్ బి, అంటే ఒరిజినల్ ప్లాన్స్ మొత్తం వేరే ఉండే, బట్ ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఇంజురీస్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకనే మేబీ వీళ్ళు ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ స్టోరీ కొంచెం టైం కోసం ఆపొచ్చంట. లేదంటే మిస్టరీ మాస్క్ మ్యాన్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ బి కావచ్చు, కానీ బ్యాడ్ బనీ వర్సెస్ లోగన్ పాల్ అని ఈ టైప్లో ఒక రూమర్ వచ్చింది. సో ఇప్పుడు చూడాలి ఏ మ్యాచ్ బుక్ చేస్తారు, బ్యాడ్ బనీ వర్సెస్ లోగన్ పాలా లేదా మిస్టరీ మాస్క్ మ్యాన్ వర్సెస్ లోగన్ పాల్, అదే చూడాలి. లేదా వీళ్ళు ఒక పని చేయొచ్చు, లోగన్ పాల్ వర్సెస్ బ్యాడ్ బనీ బుక్ చేసి ఆస్టన్ థ్యూరీ వర్సెస్ మిస్టరీ మాస్క్ మ్యాన్ బుక్ చేయొచ్చు, చెప్పలేము, చూద్దాం. కానీ ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్కి ముందు రివీల్ చేయాలి కదా మ్యాచ్ బుక్ చేసేటప్పుడు. సో చూడాలి ఏమవుతుందో. రూమర్ అయితే ఏముందంటే మిస్టరీ మాస్క్ మ్యాన్ స్టోరీ మేబీ కొంచెం టైం కోసం ఆపుతారు, లేదంటే ఏదో ఒక మ్యాచ్లో బుక్ చేస్తారంట. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్, మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తుండు. అండ్ సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్లో సీఎం పంక్ గెలుస్తాడని మనందరూ తెలుసు. కానీ ట్రిపుల్ హెచ్ ఏమైనా ట్రిగర్ పుల్ చేస్తే అక్కడ ఏమైనా కావచ్చు. కానీ ప్రెజెంట్ మనం ఎందుకు మాట్లాడుతున్నాం దీని గురించి అంటే ఒక చిన్న రూమర్ ఉంది. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తుండు కదా.
సో నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒకవేళ అంతా మంచిగా ఉంటే ఒక చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరుకుతుందంట. ఎందుకంటే వీళ్ళు ఏ టైప్లో ప్లాన్ చేస్తారంటే ఇప్పుడు సీఎం పంక్ ఆల్రెడీ ఎలిమినేషన్ చేంబర్ ఒకవేళ గెలిచి వస్తే మాత్రం ఒకవేళ గెలిస్తే ఇదంతా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ ఎందుకు అంటున్నా అంటే చూడండి, సీఎం పంక్ గెలుస్తాడు మనకు తెలుసు, కానీ ఈ డబ్ల్యూడబ్ల్యూ బాస్ ఇక్కడ బ్యాక్ స్టేజ్ ఒకటిసారి డిసిజన్స్ ఇవంతా చేంజ్ చేయడం ఇదంతా కామన్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా జరుగుతుంది. సో అందుకని మనం మొత్తంగా ఫిక్స్ కావద్దు ఎప్పుడు. ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్ అనే ఉంటుంది ఇక్కడ. సో అందుకని చూద్దాం, కానీ ఛాన్సెస్ అయితే సీఎం పంక్ గెలుస్తాడని ఉన్నాయి. అండ్ రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో వస్తుండు. సో రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక మంచి, ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ ఒక సెగ్మెంట్ జరిగింది అండ్ ఇప్పుడు జరిగితే ఇంకొక నెక్స్ట్ లెవెల్లో సెగ్మెంట్ ఉంటుందంట, లేదంటే చిన్న బ్రాల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఈ చేంబర్ మ్యాచ్లో సీఎం పంక్ మ్యాచ్ చాలా భయంకరంగా ఉంటే సీఎం పంక్ అంటే ఇప్పుడు చేంబర్ మ్యాచ్ అయిపోగా దాని నెక్స్ట్ రా ఉంటుంది కదా. సో ఒకవేళ అప్పటి వరకు సీఎం పంక్ ఆ మ్యాచ్లో ఫైట్ చేసి చేంబర్ అంటే ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేసి అంత కొంచెం వీక్గా ఉంటే బ్రాల్ జరగదు, లేదంటే మేబీ బ్రాల్ జరగవచ్చు చిన్న రూమర్ ప్రకారం. సో మీరు చెప్పండి, వీళ్ళ మధ్యలో రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఇప్పుడు మీరు నెక్స్ట్ మరొకసారి ఒక మంచి సెగ్మెంటే చూడాలనుకుంటున్నారా లేదా ఒక బ్రాలా? ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రము నేనేమంటున్నా అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ 5 రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు కదా. సో ఫస్ట్లో ఒక సెగ్మెంటే జరగాలి, మళ్ళొకసారి మంచి సెగ్మెంట్ జరగాలి ఇలా మధ్యలో. దాని తర్వాత ఇంకో ఏదైనా ఎపిసోడ్లో బ్రాల్ జరిగితే బాగానే ఉంటుంది బాస్. చూడాలి. ఇప్పుడు టికెట్ సేలింగ్ ఇదంతా చాలా తమాషా జరుగుతుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఇంకా హైప్ చేయడానికి మేబీ నెక్స్ట్ రాల్ అని తొందరపడి బ్రాల్ ఏమైనా బుక్ చేసి ఇలా మధ్యలో. సో చూద్దాం, మీరు చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ రాలో సెగ్మెంటా లేదా బ్రాలా? మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.